జగదీష్ గారు, నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మీరు చూస్తుంటారు. అంటే కేవలం హామీల అమలు ఏ విధంగా చేయాలో తెలియక దానిని దాటవేయడానికే 7 నెలలకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన చరిత్ర దేశంలో ఎవరిదీ లేదు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, అప్పులు పెరిగిపోయాయి, పథకాలకు డబ్బులు లేవు, ఖజానా ఖాళీ చేసేశారు, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మీ కామెంట్ ఏంటి? సతీష్ గారు, ముందుగా మీకు అలాగే 10 టీవీ ప్రేక్షకులకి వెంకటరెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ. నమస్తే సార్. ఈరోజు 50 రోజులు కావస్తా ఉందండి గవర్నమెంట్ వచ్చి. పూర్తి స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించి ముందుగా ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్, నేచురల్ రిసోర్సెస్ దగ్గర నుంచి తీసుకుంటే పవర్ దగ్గర నుంచి ఫిగర్స్ తో కూడా నేను ఇవ్వగలను. ప్రతిదీ కూడా టోటల్ గా 3,750 కోట్లుండే లోన్స్ ఇవాళ అప్పులు రుణాలు కలిపి వడ్డీలు కలిపి 9,75,000 కోట్లకి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకెళ్లారు. ఖజానాలో ఏమీ లేదు. ఇక తీసుకుంటే రెవెన్యూ లాస్ వచ్చి 7 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. పవర్ సెక్టర్ వల్ల షార్ట్ టర్మ్ పర్చేజ్ వలన 12,250 కోట్లు లాస్ వచ్చింది. ఇల్లీగల్ శాండ్ మైనింగ్, ఇది రాష్ట్రానికి రాష్ట్ర ఎక్స్‌చెక్కర్ కి రావాల్సింది 7,000 కోట్ల రూపాయలు, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. అలాగే ఎక్సైజ్ తాలూకా లాస్, ఎక్సైజ్ పాలసీ డ్యూ టు వెరీ 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 బ్యాడ్ పాలసీ వల్ల 18,860 కోట్లు రాష్ట్ర ఎక్స్‌చెక్కర్ నష్టపోయింది. ఈ విధంగా చూసుకుంటే చాలా అన్నమాట. ఈ పరిస్థితుల్లో అసలు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి ఒకసారి ఆలోచించుకుంటే ఒక మాట అన్నారు, నేను ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి నేను ఇబ్బంది పడేటప్పుడు వచ్చే ప్రభుత్వం ఏ విధంగా చెయ్యలేదు అని ఒక మాట కూడా అన్నారు. అవును, లెక్కలతో సహా చెప్పారు అసెంబ్లీలోనే ఒకసారి. అసెంబ్లీలో అంటే అది ఇవాళ గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నుంచి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటమే కాకుండా ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో సూపర్ 6 అవి అని అన్నారు, సూపర్ 6 లో 4 ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయినాయి. ఇంకా 2 కూడా August 15th కి అన్నా క్యాంటీన్లు కానీ లేకపోతే ఫ్రీ బస్ సౌకర్యం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసే పరిస్థితి కూడా ఉంది. ఏదైతే అనుకున్నామో ఫస్ట్ డే సోషల్ ఏదైతే పెన్షన్ ఉందో అది 4,000 చేసి సక్సెస్ఫుల్ గా 2 నెలలు కూడా చేయగలిగాం. ఒక విధంగా ఈ విధంగా ఎక్కడ కూడా ఇవాళ రోడ్లు కలిపి గుంతలు పడిపోతా ఉంటే వాటిని కూడా ఇవాళ స్టార్ట్ చేసాం. పూర్తిగా విడిచిపెట్టేశారు, పరిపాలన గాలి కొదిలేశారు. ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ తప్పించితే వేరేగా ఆలోచన చేయలేదు అసలు. సో సెక్టర్ వైజ్, డిపార్ట్మెంట్ వైజ్ అన్ని కూడా ఈ రోజు చేసుకొని వెళ్తా ఉన్నాం. అంచేత ఖచ్చితంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడంలో ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఏం చేయాలో అది పెట్టాం. ఖచ్చితంగా అక్టోబర్ లో గానీ నవంబర్ లో గానీ ఫుల్ బడ్జెట్ కి వెళ్తాం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి ఫుల్ బడ్జెట్ కి తేడా కూడా ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆతృత పడతా ఉన్నారు. ఆయనే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసి అప్పుల పాలు చేసి ఒక్కసారి ఈవేళేమో ఒక అద్భుతంగా ఇక్కడ అల్లావుద్దీన్ అద్భుతం ఏం లేదు కదా, ఒక్కసారి ఇలా మేడాస్ టచ్ అంటారు. మేడాస్ టచ్ అంటే ఎవ్రీథింగ్ టర్న్స్ ఇంటూ గోల్డ్. ఆ విధంగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న రిసోర్సెస్ తో ఈవేళ నిస్వార్థంగా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకతో ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడ కూడా దేనికి కూడా డెఫిసిట్ ఉంది, ఇది చేయలేము అనే పరిస్థితి లేకుండా. అందుచేతనే ఈవేళ శాసనసభలో 7 వైట్ పేపర్స్ ఇప్పటికి రిలీజ్ చేశాం. నిన్న రిలీజ్ చేసింది ఆర్థిక పరిస్థితి గురించి కూడా. అందులో ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా కొల్లగొట్టేశారు. కొల్లగొట్టేసి అదంతా చేసి ఆ పాలసీలకు ఒక ఇది లేదు. పోనీ మీరు అన్నట్టు లాంగ్ టర్మ్ ఏదైతే ఉన్నారో 3 రాజధానులు అన్నారు, కాలక్షేపం చేశారు. ఆ ప్యాలెస్ ఎందుకు కట్టారో కూడా తెలియదు. ఈ విధంగా ప్రభుత్వ డబ్బుని, అంటే ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బు అండి, ప్రజల డబ్బుని, ప్రజల పన్నుల వల్ల వచ్చే డబ్బుని ఇష్టానుసారంగా సొంతంగా వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటారు, అంటే వాళ్ళ సరదాలకి వాటికి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కి వాడుకున్నారు. అంచేత ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకి అద్భుతంగా తీసుకెళ్తా ఉన్నారు. ఎవ్రీబడీస్ ఎక్స్పెక్టేషన్, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి ఎన్డీఏ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద. ఇవాళ
కేంద్రం నుంచి 15,000 కోట్లు అమరావతికి తేవడంతో పాటు వెనుకబడిన ప్రాంతాలకు కూడా ఈవేళ నిధులు ఇస్తామన్నారు, పోలవరం నిధులు ఇస్తామన్నారు. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ సైన్స్. ఒకసారి నెగిటివ్ గా ఆయన రివర్స్ పాలన చేశారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ పాలన చేసి నెగిటివ్ గ్రోత్ కి వెళ్ళిపోయి గ్రోత్ రేట్ కూడా ఈవేళ 16% ఉండేది, ఈవేళ 10% పడిపోయింది. అంటే జగదీష్ గారు మీరు అప్పుల అంశాన్ని కూడా ప్రస్తావించారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా శ్వేతపత్రంలో ప్రస్తావించారు. దానిపైన కూడా వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. మాజీ సీఎం రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్ల అప్పులు అని అపార్థాలు చెప్పించారు. ఈ విషయంపై గవర్నర్కు నేను లేఖ రాస్తున్నా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ కాగ్ లెక్కల ప్రకారం రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పు 7.48 లక్షల కోట్లు మాత్రమే. కావాలని ఒక తప్పుడు అంశాన్ని క్రియేట్ చేసేసి ఆర్థికంగా ఏదో విధ్వంసం జరిగిపోయిందని చెప్పేసి హామీలు అమలు చేయలేక దానికి దీన్ని సాగ్గా చూపించి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇది మాజీ సీఎం ప్రధానంగా చేసిన ఆరోపణ. అవునండి. ఇప్పుడు ఆయన 36 హత్యలు అన్నారు. ఒక హత్య గురించి కూడా ఏవి తంతాలకి ఇవ్వండి డేటా ఏమంటే ఇవ్వటం లేదు. ఈయన దగ్గర ఉన్న లెక్కలు ఇప్పుడు క్రెడిబిలిటీ ఒకసారి పోయిన తర్వాత సార్, విశ్వసనీయత ప్రజా సేవలో గాని ప్రజల్లో గాని ఏదైనా ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ ఆర్గనైజేషన్ అయినా క్రెడిబిలిటీ ఒకసారి ప్రజల్లో కోల్పోయిన తర్వాత ఆయన ఆడే మాటలకు కూడా విలువ ఉండదండి. ఇంకోటి నేను చెప్తాను, ఈవెన్ పోనీ ఆయన లెక్కల ప్రకారం 7.5 అన్నారు, మా నాయకులు 9.75 అన్నారు. ఓకే, మేము కేటగిరికల్ గా డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఎంత చేశారో కూడా ఇవాళ మేము చెప్తా ఉన్నాము. కమాన్, ఆయనకి ఏవైనా ఉంటే స్టాటిస్టిక్స్ గవర్నర్ గారికి ఇవ్వనండి, లేకపోతే ఎవరికి ఇవ్వనండి, లేకపోతే ఒక దీంట్లో మీడియాలో చెప్పమనండి, మేము దానికి కూడా ఇది చేస్తాం. మేము ఇవాళ చెప్తున్నాం, ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే పెట్టమనండి, ఏమి ఇబ్బంది లేదు ఖచ్చితంగాను. అంచేత ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఈ విధంగా తీసుకెళ్లటంలోనే చాలా దుర్భరమైన పరిస్థితుల నుంచి బయటపడతా ఉంటే ఆయన ఏవో కథలు చెప్పి టైం పాస్ చేయడానికి ఇవన్నీ నిన్న మాట్లాడుకున్నా మళ్ళీ అవన్నీ మాట్లాడడం లేదు. రైట్. జగదీష్ గారు, నిన్న మాజీ సీఎం గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రధానంగా ఈ హామీల అమలు పైన ప్రశ్నిస్తోంది. అంటే సూపర్ 6 అని హామీలు ఇచ్చాము, ఆ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తుంటే భయం వేస్తుందని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు. అంటే హామీల అమలు ఎలా జరిగిపోతుందో అర్థమైపోతుంది కదా అనేది వైసీపీ ఆరోపిస్తున్న అంశం ఒకటి. రెండు ప్రధానంగా పాయింట్అవుట్ చేస్తుంది. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తావించింది తల్లికి వందనకు సంబంధించి. ఇప్పటికీ మేమే అధికారంలో ఉండుంటే అకౌంట్లో పడేవి, కానీ దాన్ని అమలుపరచలేదు అని. సార్, ఇప్పుడు వెంకటరెడ్డి గారు కౌంటర్ అలిగేషన్స్ తప్పిస్తే వాళ్ళ దీంట్లో ఏమీ లేదు. నేను ఒకటే అడుగుతాను, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. వచ్చి 50 రోజులు అవుతుంటే ఎందుకు వీళ్ళకి గాబరా వచ్చిదే? ఇప్పుడు ఒకటే నేను చెప్తున్నాను, కేటగిరీ వైజ్ బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి, మైనారిటీస్ కి 50 years అయింది. ఇప్పుడు ఈయనేదో డేటా ఇచ్చేస్తానంటే వీళ్ళ నమ్మకే కదా ప్రజలు పక్కకు పెట్టారు అంత తక్కువగా. ఇప్పుడు 11 సీట్లకు దిగిపోయిన తర్వాత వీళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు? నేనంటాను కొంచెం పని చేసి జగదీష్ గారు సబ్జెక్టివ్ గా ఉన్నారు. మీరు మాట్లాడినప్పుడు ఐ కెప్ట్ క్వైట్. ట్రై టు లిసన్. ప్లీజ్ మాట్లాడండి సార్. డేటా తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందని అడుగుతున్నా, దానికి కూడా సమాధానం కొనసాగించండి. మీ డేటాలు మీ మాటలు ప్రజలే విశ్వసించలేదు. ప్రభుత్వం ఎందుకు విశ్వసిస్తుంది? ఇది సర్వే చేయాలి కదా. డేటా ఏంటండి? సర్వే చేయకుండా చేస్తారా? సర్వే చేయరా? ఎన్యూమరేషన్ చేయరా? ఎన్యూమరేషన్ చేయకుండా మీ డేటా ఇచ్చిస్తే మేము చేసేయాలా? వాట్ ఈస్ దిస్ అండి? మన పెన్షన్లు ఎలా ఇచ్చారు? ఎన్యూమరేషన్ కి విధి విధానాలకి టైం పడుతుందండి సార్. మన పెన్షన్లు ఏ డేటా ప్రకారం ఇచ్చారు? మన 1వ తారీఖు పెన్షన్ నాయకుడు లాగా చంద్రబాబు నాయుడు 1వ తారీఖు పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు డేటా ప్రకారం ఇచ్చారు. అందుకే ఈ రాష్ట్రం ఇలా కాలిపోయింది. రాష్ట్రం ఇలా కాలిపోయింది.
తర్వాత సార్, మీ ఏదో లెక్క ఏదో ఎందుకు మాటలు? వెంకటరెడ్డి మీరు ఏం చేయగలరో చెప్పండి. మేము చెప్పింది వెంకటరెడ్డి 9,75,000 కోట్లు మీరు ఏం చేయగలుగుతారో చెప్పండి సార్. వెంకటరెడ్డి గారు, ఎందుకు మా మీద పడి ఏడుస్తారు? వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. అధికారంలోకి వచ్చినాక వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, చెప్పండి. కాదు ఒక్క నిమిషం. మీరు మాట్లాడినంత సేపు మా మేనేజర్ సమాధానం విన్నారు. సూపర్ సిక్స్ డేటా ఇచ్చారండి. సమాధానం చెప్పాల్సిన అధికార పార్టీ కాబట్టి మనం ఒకసారి సమాధానం విన్న తర్వాత మీరు రెస్పాండ్ అవ్వండి. మీరిద్దరే ఉన్నారు, చర్చ అర్థవంతంగా జరుగుతుంది, అందరూ వాచ్ చేస్తున్నారు, కంటెంట్ అలాగే లెక్కలతో సహా జగదీష్ గారు కానీ మీరు కానీ కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరగాలి. మొన్న 1వ తారీఖు పెన్షన్ సమాధానం చెప్తారు. ఇప్పుడు ఎందుకు వెంకటరెడ్డి గారు నేను కంప్లీట్ చేయకుండా మీరు మాట్లాడతారు? 1వ తారీఖున పెన్షన్ 1వ తారీఖున ఇచ్చామండి. మేము ఎవరికైతే దివ్యాంగులకు ఎంతైతే పెంచాలో పెంచామో అన్ని పెంచాము. ఈ 50 years అనేది ఎన్యూమరేషన్ చెయ్యాలి. మీరు నిజంగా మీరు మాట్లాడే ముందు కౌంటర్ అలిగేషన్ కాదు, ఎన్యూమరేషన్ చెయ్యాలంటే మీరు ఒక డేటా ఇచ్చేస్తే చేసేస్తుందా ప్రభుత్వం? అది చర్చల ద్వారా వచ్చి దాని తర్వాత డేటా వైజ్ దానికి ఎన్యూమరేట్ చేయడానికి పాలసీ ఉంటుంది. పాలసీ చేసి అన్ని చేసి చేయాలి. మీరు నెల రోజులకే ఉండలేకపోతున్నారు. మీరు అది ఎప్పుడు అయిపోద్ది, ఇది ఎప్పుడు అయిపోద్ది? మీరు అలాగే చేశారా? మీరు అలాగే చేశారంటే రివర్స్ పరిపాలన వెళ్ళిపోయారు మీరు అంతా. మొదటి రోజు నుంచి మేము పాజిటివ్ గా వెళ్తున్నాం. పాజిటివ్, మా నాయకులు పాజిటివ్ గా వెళ్తున్నారు, మా డిప్యూటీ సీఎం గారు అందరు కూడా పాజిటివ్ గా వెళ్తున్నారు. అవును సార్, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎప్పుడు చేయాలో ఏం చేయాలో దాని గురించి క్లియర్ గా ఉంది. మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఇవాళ ఆయనకు వచ్చిన ప్రశంసలు మీరు భరించలేకపోతా ఉన్నారు. ఏ దేశంలో ఎక్కడ తెలుగువాడు ఇబ్బంది పడతా ఉన్నా కూడా ఇమీడియట్ గా ఆయన రెస్పాండ్ అయ్యి తీసుకొస్తా ఉన్నారు. సో దిస్ ఈస్ ద గవర్నమెంట్ అండి, దిస్ ఈస్ ద పాపులర్ గవర్నమెంట్, వెల్ఫేర్ గవర్నమెంట్. ఇది ఈ గవర్నమెంట్ అద్భుతంగా పనిచేస్తా ఉంటే యూఆర్ అనేబుల్ టు బేర్ ఇట్. మీరు భరించలేకపోతా ఉన్నారు. ఇక లిక్కర్ గురించి నేను చెప్తాను. మీరు డిస్టిలరీలు అన్నిటితో కూడా నింపేశారు లిక్కర్ ని. ఇప్పుడు దాన్ని ఎక్కడ సముద్రంలో పారబోయాలా? సముద్రంలో పారబోయాలంటే ఎక్కడ తేవాలి? దాని ద్వారా మీ ముడుపులు మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మీరు ఏం మాట్లాడతారు, ఏం డిఫెండ్ చేస్తారు? నగదుతో ఎవడైనా చేస్తాడండి? ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేశారు. ఇది మనం ఏ దేశం, మనం ఏ సమాజంలో ఉన్నాము, ఎక్కడున్నాం మనం? అంటే వైసీపీ అయ్యాము తప్పుడు బ్రాండ్లు అదే బ్రాండ్లు కంటిన్యూ అవుతున్నాయని కొల్లగొట్టి హాస్పిటల్ పాలైపోయి ఇదైతే మేము ఆ పాలసీని ఇవాళ మార్చుతున్నాం. ఆ మార్చి ఖచ్చితంగా మల్టీనేషనల్ బ్రాండ్స్ ఏవైతే మళ్ళీ వస్తాయి. ప్లీజ్ వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ సీ. మీరు ఈవేళ మీరు అన్ని విమర్శలు చేసిస్తే మీ విమర్శలు నమ్ముతారు అనుకుంటున్నారు. మీరు ఢిల్లీలో ధర్నా చేసినా కూడా మీకు ఏమి, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మీకు ఏమాత్రం కూడా మంచి మార్జిన్ రాలేదు. ఇప్పుడు కూడా మీరు కొంచెం మీరు అన్నిటికీ చేయాల్సినవి చెయ్యండి. ఇప్పుడు ఒకటవుతుంది, అకాడమిక్ ఇయర్ అవుతుంది, అకాడమిక్ స్టార్ట్ అయింది, వేగం చేయండి అని చెప్పండి. విల్ టేక్ ఇట్ ఇన్ కన్సిడరేషన్. అలాగే రైతులకి ఏదైతే ఉందో అది కూడా ఏదంటే చెయ్యండి, మేము చెప్తాం. అంతేగాని మేము చేసినవన్నీ ఇది కాదు, కరెక్ట్ కాదు మీరు చెప్తే మీరు ఇంకా డ్రైవింగ్ సీట్ లో ఉన్నారనుకోని మీరు అనుకోకండి. ఆ విధంగా మాట్లాడకండి వెంకటరెడ్డి గారు. ఉన్న విషయాలు ఆ విధంగా వచ్చాయి. ఇప్పుడు దీనికి ఏమైనా ఉంటే మాట్లాడండి.